నా తమ్ముళ్ళు రా, మీ చెల్లెళ్ళు రా, చచ్చిపోతున్నారు రా, నరకానికి వెళ్ళిపోతున్నారా అంటే కన్న తండ్రి మదిలో ఉన్న మనసులో ఉన్న ఆవేదన చూడలేక మహానుభావుడు పరలోకాన్ని విడిచిపెట్టి వెడతాను డాడీ, నీ కోసం చెప్తాను డాడీ, నీ ఆవేదన చెప్తాను డాడీ, వాళ్ళ జీవితం 3 నాళ్ళు ముచ్చటని చెప్తాను డాడీ. ఆ లోక సంబంధమైన వాటిల్లో పడిపోయి తిండి కోసమో, బట్టల కోసమో, బంగారం కోసమో, ఉద్యోగాల కోసమో, ఉండని వ్యాపారాల కోసమో, ఆస్తుల కోసమో, భూముల కోసమో, ఇళ్ళ కోసమో, పొలాల కోసమో చంపుకుంటున్నారు, చస్తున్నారు. అదే జీవితం అనుకుంటున్నారు. దానికోసమే ఉద్యోగాలు అంటున్నారు, దానికోసమే వ్యాపారాలు అంటున్నారు, ఒకరినొకడు దోచుకుంటున్నారు, ఒకరినొకడు మోసం చేసుకుంటున్నారు. సైతాను వల్ల అందరిని మాయ చేసేసింది డాడీ. వాళ్ళు మనోనేత్రాలు తెరుస్తాను వెళ్ళి, అది 3 నాళ్ళ ముచ్చట జీవితం అని నా జీవితాన్ని ఎగ్జాంపుల్ గా పనంగా పెట్టి కళ్ళ ముందు వాళ్ళకి జీవితం అంటే ఏంటో చూపిస్తాను. దేవుడిచ్చిన జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు పెడితే పరలోకానికి చేరతామో నోటి మాటలతో కాదు డాడీ, చెప్పినంతకాలం సువార్త చెప్తాను. తర్వాత ఎగ్జాంపుల్గా నా జీవితాన్ని తమ్ముళ్ళకి, చెల్లెలకి చూపించి, ఇదిగో మీ నాన్న పరలోకంలో ఉన్నాడు, ఆయన కొరకు బ్రతికితే ఈ మరణం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి వస్తాను డాడీ, నీ మనసు చెప్తాను డాడీ అని వచ్చాడు. అందుకే భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయమని చెప్పి, మీరు ఇలాగే ప్రార్థన చేయండి, అదే ఆయన వింటాడు. ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయకండి, అవన్నీ మీరు పుట్టక మునిపే ఇచ్చేశాడు. మీకు తిండి ఇచ్చాడు, మీకు బట్టలు ఇచ్చాడు, మీకు గాలి ఇచ్చాడు, మీకు నీరు ఇచ్చాడు, పంచభూతాలను చేశాడు. నువ్వు అడిగితే రుచులు చేశాడా, నువ్వు అడిగితే రంగులు చేశాడా, నువ్వు అడిగితే సూర్యుని చేశాడా, నువ్వు అడిగితే వర్షాలు చేశాడా, నువ్వు అడిగితే శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం కాలాలు మారుస్తున్నాడా, నువ్వు అడిగితే భూమిని తిప్పుతున్నాడా, నువ్వు అడిగితే పంటలు పండుతున్నాయా? ఇవేమి నువ్వు అడగక మునుపు నీ తండ్రి చేశాడు కనుక ఇవి అడగొద్దు కొడుకాయిక. అవి అడిగితే ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఏం అడగాలి తండ్రి? నీ రాజ్యంలో నీ పిల్లలందరినీ చూడాలి తండ్రి, నీ మీటింగ్లు జరగాలి తండ్రి, అక్కడ నీ పిల్లలందరూ వచ్చి వాక్యం వినాలి తండ్రి, నిన్ను మహిమపరచాలి తండ్రి, నిన్ను గణపరచాలి తండ్రి. ఆ సీన్ నా కళ్ళ ముందు జరుగుతున్నది, అది నేను చూసి మిమ్మల్ని మహిమపరచాలి. ఈ సంఘంలోనికి మనం అనేక మందిని తీసుకుని వెళుతూ ఉండాలి, ఈ రాజ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఇవి అడగండి తండ్రిని, ఇవి మీ తండ్రికి ఇష్టం.